నిద్ర లేదు, సుఖం లేదు. హాయ్ హలో గైస్, దిస్ చందు ఫిట్నెస్ కోచ్. యాస్టీజ్ ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ ఉంది మనకి. ఛాలెంజ్ ఏంటి అంటే బైసెప్ రాడ్ అయితే 5 బైసెప్ రాడ్కి మనం 5 kg వెయిట్ వేసి ఇట్లా హోల్డ్ చేసుకోవడం అన్నమాట. ఎవరు అందరికన్నా హైయెస్ట్ వెయిట్గా హోల్డ్ చేస్తారో అంటే ఐ మీన్ టైమింగ్ ఎవరు ఎక్కువసేపు టైమింగ్ తోటి ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. నేను ఆఫ్టర్ వాళ్ళ గురించి ఇప్పుడు నంబర్స్ రాస్తున్నా. A few moments later 2-3 నంబర్స్ నుంచి రాసిన, ఎంత మందిలో అన్ని నంబర్స్ రాసిన. ఇప్పుడు స్లిప్స్ అనేవి ఎగిరేస్తా, ఎవరికి కేజీటీ వస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకేనా? వేస్తున్నా. దాన్ని టచ్ చేసినాం అనుకో ఒకటే. పైకి అయితే ఏం లేపకు, ఎట్లున్నారు అట్లనే ఉండాలి. ఎన్నికటి ఇంకా కొంచెం పైకి లేపు. ఆనే ఉంచి టచ్ అయిందంటే అవుటే. ఓకేనా? రైట్, పైకి అయితే లేపకు. నిద్ర లేదు, సుఖం లేదు. మంచిగా ఉంది. ఓకేనా? డన్. 2 minutes రా ఇదిగా. దానికి ఒక గట్టి పోటీ అంటారు. ఓకేనా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే నారా వీరుడు ధీరుడు సూర్యుడు. ఏమన్నా సర్పంచ్ సాబ్. ఇప్పటికీ మనోడు ఒక 2-3 టైమ్స్ వాడే విన్ అయిండు. ఈసారి ఏం చేస్తాడు మనతోని. Come on. 30 seconds. Abji, start. ఎంతసేపు ఆపుతో ఆపు. ఆపురా. వచ్చాయిందంటే అవుటే. మన వల్ల ఈ పని కాదురా. ఆపురా కొద్దిసేపు. అనవసరంగా ఆలోచించక పొరపాడైపోద్ది. a few moments later అరే లంగానికి ఎంత వచ్చిందిరా వీనికి? అమ్మ కొడక వీరికి దొంగ. 10 seconds. 30 seconds. Come on, 1 minute. Up. Right. నవ్వక్ సీరియస్ గా ఉన్నా. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. आपको సజెస్ట్ అవుట్ బేటా. అరే ఏమ్రా? నో యూస్. వాడు విండండి. రైట్ లెఫ్ట్
ఆప్కో ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య 10 seconds. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. నువ్వు పెట్టినాక నేను ఇట్లా అనుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇట్లా పెడితే ఇప్పుడు దానికి కిందికి వచ్చినా అంటే అవుటే కదా గంటలకి వెళ్ళి. చూపి ఏ వెనకకి ఎందుకు జరుగుతా జరగక వెనకకి ఉన్న దగ్గర నిలవాడు. ఎంతకి తెగించారా? ఉన్న దగ్గర నిలవాడు పర్ఫెక్ట్. ఉన్న దగ్గర నిలవాడు అంతే, అక్కడిక్కడ జరగకు అసలు. అట్లనే ఉంది మేడం మంచిగా పర్ఫెక్ట్ ఉన్నది. వీని హైట్ పర్ఫెక్ట్ సరిపోయింది ఇది. త్రీ మినిట్స్ పెట్టుకోరండి. 3 minutes. Right left. Regu. Come on, yo. Lebra. Come on, left kara. Yo. ఏంటి మమ్మీ ఎవడీడు? స్టార్ట్. వీడియో బరాబర్ అయితుందా? ఇగో దుష్టురా. ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, విన్ను కావాలన్నా ఓడిపోవాలన్నా. అర్థమైందా? అలా కాదు పిచ్చోడా. ఆపండి ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్. లాస్ట్ క్యాండిడేట్. ఈ నీ టార్గెట్ వచ్చేసి ఓకేనా? సరే పడుకో, ఏముందిలే ఇంకా. లాస్ట్ విన్నర్ వచ్చేసి ఉన్న టైమింగ్ ఏంటి అంటే 2 minutes 5 seconds అనమాట. విన్నర్ వచ్చేసి సుబ్బు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మనోడు మొన్నటి వరకు చాలా సిక్ లో ఉండే, హాలిడేస్ లో ఉండే, వాడు రాగలేకపోయాడు. వచ్చిండో లేదో వాని ప్రతాపం ఏందనేది చూపించుకోండు. బట్ ఇంకోటి ఏంటి అంటే నేను అందరికి చెప్పాలనుకుంటుంది ఒకటి, చాలా మంది వస్తుర్రు కాంపిటీషన్లో ఆడలేకపోతున్నారు. ఎందుకు ఆడతలేరు అంటే వాళ్ళు మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోతున్నారు అనమాట. మనం ఇది జస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్లీ, ఎట్లా అంటే ఒక గేమ్స్ ఆడుకోవడం ఎట్లనో అట్లా మనం పెట్టుకుంటున్నాం అనమాట, మన యాక్టివ్ కోసం అంతే. కానీ దాన్ని అందరూ ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతుంది. అట్లా డిసప్పాయింట్ కాకండి. మనం ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాం, ఫ్రెండ్లీగా వీడియో తీసుకుంటాం, అది చేసుకుంటాం అంతే. నెక్స్ట్ టైం నుంచి అందరు పార్టిసిపేట్ చేయాలి కంపల్సరీ. అందరు పార్టిసిపేట్ చేసి అందరూ సుబ్బులాగా విన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దెన్ సుబ్బుకు ఈరోజు గిఫ్ట్ వచ్చేసి
తీసుకురండి. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చి. దీనిపై నీ అభిప్రాయం ఏంది? గెలిచినందుకు ఎట్లుంది, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. చాలా గ్యాప్ వచ్చింది, లేకపోతే ఇంకొంచెం తప్పుగా 4 minutes 3 minutes అట్లా చేసేటోని. గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా ఆడి నెక్స్ట్ టైం కూడా గెలవాలని. వెళ్ళాను ఇట్లా మనస్ఫూర్తిగా ఆడి మంచిగా గెలవాలని కోరుకుంటున్నా. గివ్ అప్ ఇవ్వద్దు ఎప్పటికీ. మనం ఎందాక ఉన్నామో అందాక మన సత్యంలో చూపించుకోవాలి, భయపడవద్దు. అది డన్. మోటివేట్ చేయడానికి మనకి లాస్ట్ టైం ఊరికే విన్ అవుతాడు చూడు గాడికి, వాడిని పిలుస్తా. కిటో ఇకరా, నీ మాటలో ఒక చిన్న అభిప్రాయం చెప్పు. ఇంకోటి ఏంటంటే ఓడిపోయినప్పుడు యాక్సెప్ట్ చేయాలని. సెకండ్ వచ్చిన థర్డ్ వచ్చిన వేణులాక ఇంకోసారి ఆడతా అంటే Flashback. మరోసారి పెట్టా చేతి ఇట్లా ఇట్ అయిపోయింది. ఒకసారి పెట్టు లాస్ట్ అట్లా అనదు, అది గలీజ్. అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన కూడా గెలిచినోడు వాడు గొప్ప. ఏమైనా సరే గెలిపోయినా సరే యాక్సెప్ట్ చేయాలి. తొండ ఆడద్దు. కొంతమంది దాకా ఉన్నారు ఇక్కడ. వీడు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈరోజు ఓడిపోయినా